హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి గణేష కిట్. వినాయక చవితి వస్తుంది కదా, పిల్లలతో అయితే గణేష్ చేపిద్దామని ఇదైతే ఫస్ట్ గ్రేడ్ నుంచి ఆర్డర్ చేశాను. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. సో పిల్లలతో యాక్టివిటీ చేయించినట్లుంటుంది, ఇంకా వినాయకుడిని కూడా చేస్తారని చెప్పి తీసుకొచ్చాను. దీంట్లో ఏమేమి వచ్చాయంటే త్రీ కలర్స్ క్లేస్ వచ్చాయి, ఇంకా గణేష్ ఐడల్ వచ్చింది, ఇంకా కలశాలు, మామిడాకులు, ఒక థ్రెడ్, కలర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కలశాలు ఇంకా మామిడాకులు, ఒక థ్రెడ్, ఫెవికాల్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇది వచ్చేసి గణేష్ ఐడల్ అనమాట. ఇది వుడెన్ పజిల్ లాగా ఉంది. సో మనం క్లేని ఈ షేప్స్లో కట్ చేసి వాటి మీద స్టిక్ చేసి అది తీసి మనము గణేష్ ఐడల్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి గణేష్ స్టాంప్. మనం క్లేని సర్కిల్ టైప్లో కానీ స్క్వేర్ టైప్లో కానీ చేసి స్టాంప్ దాని మీద పెడితే గణేష్ ఐడల్ వస్తుంది. ఇవి వచ్చేసి క్లేస్, రెడ్, గ్రీన్, ఎల్లో క్లేస్ ఇచ్చారు. ఈ క్లేతో మనము వినాయకుడు పార్ట్స్ చేయాలి. ఆ తర్వాత కలర్స్ ఇచ్చారు. ఈ కలర్ని అయితే గణేష్ వుడెన్ దాని మీద స్ప్రెడ్ చేస్తే గణేష్ ఐడల్ వస్తుంది. ఇంక మా పిల్లలు అయితే స్టార్ట్ చేసేసారు. కింద ఒక క్లాత్ అయితే స్ప్రెడ్ చేసాము, మళ్ళీ కింద అతుక్కోకుండా ఉంటుందని చెప్పి. సో క్లే అయితే సర్కిల్ షేప్లో మీకు నచ్చిన షేప్లో చేయమని చెప్పాము. సో క్లేస్ అయితే చేస్తున్నారు. ఐడల్ మీద పెట్టడానికి మా అక్క అయితే హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళైతే దాని మీద స్టిక్ చేస్తున్నారు, కానీ దాన్ని ఎక్స్ట్రా ఉన్నది రిమూవ్ చేసేసి యాజ్ ది షేప్ కట్ చేయడం వాళ్ళకైతే రావడం లేదు. సో మా అక్క అయితే హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ మేము హెడ్ అయితే ప్రిపేర్ చేసాము, ఆ తర్వాత ఇయర్స్ చేస్తామని వాళ్ళు తీసుకున్నారు. సో రెడ్ కలర్ దాంతో ఇయర్స్ అయితే చేసేసారు. ఇంకా ఇయర్స్ చేశాక నేను లెగ్ చేస్తానని చెప్పి మా చేతన్స్ అయితే తీసుకున్నాడు. ఇంకా లెగ్లో పెట్టాడు, కానీ దాన్ని గట్టిగా స్ప్రెడ్ చేయడం అయితే వాళ్ళకి రాలేదు. అది కూడా మా అక్కే హెల్ప్ చేసింది. ఆ తర్వాత గణేష్ది ఒక ఇమేజ్ అయితే ఇచ్చారు, దాని మీద లడ్డు ఉన్నాయి. సో ఎల్లో కలర్లో లడ్డూస్ ఉంటాయి. మేమైతే గణేష్ లడ్డూస్ మేము చేస్తామని చెప్పి లడ్డూస్ అయితే బాల్స్ లాగా రౌండ్ అప్ చేశారు. ఆ తర్వాత కింద బౌల్ లాగా ఇచ్చారు. ఆ బౌల్ మీద అయితే మా అక్క ఫెవికాల్ స్టిక్ చేసింది. దాని మీద అయితే ఇద్దరు కలిసి కలర్ స్ప్రెడ్ చేశారు. సో గ్రీన్ కలర్ బౌల్లో ఎల్లో కలర్ లడ్డూస్ అంట. సో అది స్ప్రెడ్ చేశాక ఆ లడ్డు సింబల్ మీద వీళ్ళు ప్రిపేర్ చేసిన లడ్డూస్ అయితే అన్నీ పెట్టేశారు. ఇంకా చేయడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించారు. వినాయకుడు రిమైనింగ్ పార్ట్స్ అయితే మేము హెల్ప్ చేస్తాము. సో అన్నీ కంప్లీట్ చేసేసారు. ఇంక ఫైనల్గా ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేశారు. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు చూడండి. ఇంకా థ్రెడ్కి అయితే కలశాలు, మామిడాకులు స్టిక్ చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ.